హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఏంటంటే అప్రెంటిస్‌షిప్ అంటే 1 ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ఇస్తున్నారండి. సో, ఈ ట్రైనింగ్‌లో మనకి స్టైఫండ్ పర్ మంత్ 15,000 కూడా ఇస్తున్నారు. సో, ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ఇస్తున్నారు. చాలా మంచి నోటిఫికేషను. మనకి ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో, చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయినా చేయండి. అండ్ ఆల్సో నాది ఒక చిన్న రిక్వెస్టు, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను. సో, అందులో కూడా జాయిన్ అయితే అయిపోండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా అందులో పోస్ట్ చేస్తుంటాం. లైక్ జాబ్ మెయిల్స్ అండ్ ఇంటర్వ్యూ డేట్స్ అండ్ ఆల్సో వర్క్ ఫ్రమ్ జాబ్స్, ఇలాంటి టైప్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూజ్ అవుతుంది ఖచ్చితంగా. సో, జాయిన్ అయితే అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని ఇచ్చారు కదా. సో, మనకి అప్రెంటిస్‌షిప్ ట్రైనింగు 1 ఇయర్ ఇస్తూ ఆఫ్టర్ జాబ్ అయితే ఉంటుంది. సో, అయితే 1 ఇయర్ అయితే ఇక్కడ ట్రైనింగ్ వీళ్ళు ఇస్తూ మనకి ఆ ట్రైనింగ్లో జీతం కూడా ఇస్తున్నారు. సో, గ్రామీణ హెల్పర్ అంటే ఈ బ్యాంకులో కొంచెం అసిస్టెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఇవన్నీ కూడాను. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హూ ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా మే అప్లై ఆన్లైన్ అనే డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. సో, ఇంట్రెస్టెడ్ ఎవరికైనా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే మా వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి అని అయితే వీళ్ళైతే ఇక్కడైతే ఇచ్చారు. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇంపార్టెంట్ డేట్స్, ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను. సో, మనకి ఆన్లైన్ అప్లికేషన్ 28/8/2024 అప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను సెప్టెంబర్ 10 వరకు అయితే మనకైతే ఉంటుంది. అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 15/9/2024 వరకు, అంటే సెప్టెంబర్ 15 వరకు అయితే మనకి ఫీ కట్టడానికి అయితే టైం ఉంటుంది. సో, ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్ టెంటేటివ్గా చెప్తున్నారు. సో, సెప్టెంబర్ 22 అయితే ఉండొచ్చు. సో, మనకి ఏంటంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. సో, మనకి ట్రైనింగ్ ఇచ్చే ముందు జస్ట్ నార్మల్గా ఒక ఎగ్జామ్ అయితే పెడతారు. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఆ ట్రైనింగ్లో స్టైఫండ్ ఇస్తూ అండ్ ఆల్సో ఆఫ్టర్ జాబ్ అయితే ఉంటుంది. సో, ఇవి మనకి డేట్స్. ఈ డేట్స్ ప్రకారంగా అయితే మీరు ఆన్లైన్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇది వాళ్ళ యొక్క వెబ్సైట్ లింకు. సో, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వెబ్సైట్ ఒకసారి విజిట్ చేశాక వీళ్ళు పోస్ట్ చేసిన జాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే అక్కడైతే ఉంటాయి. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ స్టేట్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా పోస్టులు అయితే వేకెన్సీ లిస్ట్ అయితే ఇచ్చారు చూడండి. సో, ఇవన్నీ మన స్టేట్లు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. సో, ఈ స్టేట్ల వైజ్గా మనకి ఏంటంటే ఒక్కొక్క స్టేట్లో ఎన్ని ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా, ఎన్ని వేకెన్సీ లిస్టు ఇదంతా క్యాస్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా, స్టేట్ వైజ్గా ఇవంతా లిస్ట్ అయితే ఇచ్చారు. సో, మీ స్టేట్ బట్టి మీరు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో, మీ క్యాస్ట్ బట్టి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసి అప్లై అనేది చేసుకోండి. అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని అయితే ఇచ్చారు చూడండి. నేషనాలిటీ అండ్ సిటిజన్షిప్ అది ఇచ్చారు. క్యాండిడేట్స్ మస్ట్ బి ఎయిదర్ అని ఇచ్చారు. సో, మనకి ఖచ్చితంగా ఇండియాలో ఉండే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళైతే చెప్పారు ఓన్లీ తమిళనాడు వాళ్ళే, ఓన్లీ ఆంధ్రాకి, ఓన్లీ తెలంగాణ అలా అంతా ఏం లేదండి. మనకి ఇండియాలో ఉండే ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు దీనికి వీళ్ళైతే అంటున్నారు. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు చూడండి. ఆల్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షాల్ బి, మనకి ఇక్కడ డేట్ ఇచ్చారు. అంటే ఆగస్టు 1వ తారీఖుకి ఏజ్ అనేది క్యాల్కులేట్ అనేది చేస్తారు. సో, ఇక్కడ ఏజ్ అయితే ఇచ్చారు. మ్యాక్సిమమ్ 20 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 28 ఇయర్స్. సో, మనకి ఆగస్టు 1వ తారీఖుకి 28 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు చూడండి.
ఒక్కొక్క క్యాస్ట్ వైజ్గా మీ క్యాస్ట్ ఏ క్యాస్ట్ అయితే అది ఆ క్యాస్ట్ బట్టి షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్ అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ ఉంటారు కదా వాళ్ళకి 5 years అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రిమినల్ లేయర్ క్యాండిడేట్స్కి 3 years అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకి 10 years అండ్ మనకి పర్సన్స్ అఫెక్టెడ్ బై 1984 రైట్స్ అంటారు కదా వాళ్ళకి 5 years. సో క్యాస్ట్ వైజ్గా మనకి ఏంటంటే 20 years నుంచి మినిమం ఏంటంటే ఒక క్యాస్ట్కి 5 years ఇలా ఇచ్చారు. మినిమం ఏంటంటే 20 నుంచి 28 మధ్యలో ఉండే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఒక క్యాస్ట్కి ఒక 3 years 5 years 10 years అయితే ఇచ్చారు. సో అది అండ్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి. ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ ఇండియా ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ అని ఇచ్చారు. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఆ స్టేట్ గవర్నమెంట్లో అయినా సరే మీ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అనేది అయి ఉండాలి. అంటే మీ ఎనీ గ్రాడ్యుయేషన్ డిసిప్లిన్ అయితే ఇచ్చారు. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయినా మెడికల్ బ్యాక్గ్రౌండ్ అయినా లేదా నార్మల్ గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్ డిగ్రీ అయినా మీది ఏ గ్రూప్ అయినా సరే ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ సిబిజెడ్ ఇలా అంటారు కదా, బీకామ్ బిఎం అండ్ ట్రిపుల్ ఈసీఈ సివిల్ మెకానికల్. సో మీరు ఏదైనా సరే ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. వీళ్ళైతే క్లారిటీగా అయితే మెన్షన్ అయితే చేస్తారు. సో అది అండ్ మనకి ఇక్కడ ఇంకొక డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఏంటంటే దీనికి ఎగ్జామ్ అనేది పెడతారు కదా, సో ఎగ్జామ్ యొక్క డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో దానికంటే ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ స్టైఫండ్ లిస్ట్ ఇచ్చారు చూడండి. సో మనకి ట్రైనింగ్లో కూడా వీళ్ళు మనకి స్టైఫండ్ అయితే ఇస్తున్నారు. పర్ మంత్ 15,000 అయితే స్టైఫండ్ అయితే ఉంటుంది. సో ట్రైనింగ్ అంటే ఆ వర్క్ ఎలా చేయాలి ఏంటనేది ట్రైనింగ్ ఇస్తూ పర్ మంత్ 15,000 అయితే ఉంటుంది. మెట్రో అర్బన్ సెమీ అర్బన్ రూరల్. సో మనకి ఏంటంటే ఈ బ్యాంకులు ఉంటాయి కదా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్స్. ఈ బ్యాంక్స్ ఏంటంటే సిటీల్లో ఉంటాయి అండ్ రూరల్ ఏరియాస్లో అంటే గ్రామాల్లో ఉంటాయి. విలేజ్ అంటే గ్రామాల్లో సిటీస్లో ఇలా ఉంటాయి కదా, అర్బన్ రూరల్ ఇది మెట్రో ఇలాంటి అంటే ఇలాంటి ఏరియాల్లో ఇలాంటి ఏరియాల్లో ఉంటాయి కదా. సో ఈ ఏరియాలకి కొంతమందికి డివైడ్ చేసి ట్రైనింగ్ అనేది ఇస్తారు కదా. సో ఈ మెట్రో ఏరియాలో ఉండే వాళ్ళకి 15,000 అనేది ఉంటుంది పర్ మంత్ స్టైఫండ్. అర్బన్ ఏరియాలో ట్రైనింగ్ అయ్యే వాళ్ళకి 12,000 అండ్ సెమీ అర్బన్ రూరల్ ఏరియాలో ట్రైనింగ్ ఉండే వాళ్ళకి 10,000. సో ఇలా వీళ్ళకి ఏంటంటే వీళ్ళు అంటే మనకి గ్రామాన్ని బట్టి సిటీస్ని బట్టి అయితే మనకి స్టైఫండ్ అనేది చేంజ్ అవుతుంది. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా అంటే ఇక్కడ వీళ్ళు చెప్పారు చూడండి. ఆన్లైన్ రిటర్న్ ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది ఆబ్జెక్టివ్ టైపు. సో ఇది సిలబస్ జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అన్నీ 100 marks 100 questions అయితే ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి మనకి ఈజీగా అయితే ఉంటుంది. సో ఇది ఒకవేళ ఈ సింగిల్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు ట్రైనింగ్ స్టైఫండ్ విత్ జాబ్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈ సింగిల్ ఎగ్జామ్ కోసం కష్టపడండి, ట్రై చేయండి. సో అప్లై చేయాలంటే చెప్పాను కదా మీకు వీళ్ళ యొక్క వెబ్సైట్ లింకే ఫస్ట్లోనే చెప్పాను. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డైరెక్ట్గా అక్కడ నుంచి అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇస్తారని కోరుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.